సరే కానీ ఇంతకెందుకు వచ్చింది అంత బిల్లు? అదే చెక్ చేస్తున్నా. సోలార్ ప్యానెల్ పెట్టడం వల్ల నీకు అడ్వాంటేజా డిస్అడ్వాంటేజా? చాలా అడ్వాంటేజ్. నేను పెట్టి దగ్గర 3 years అవుతుంది కదా, ఇప్పటి దగ్గర ఒక ₹1,00,000 బిల్ సేవ్ అయిపోయింది. ఎందుకంటే ఎవ్రీ మంత్ నాకు 3,000 నుంచి 4,000 బిల్ వచ్చేది. ఇంకా మనకి ఎలక్ట్రిక్ బైక్లు 2, ఎలక్ట్రిక్ కారు, మన అన్ని ఆటోమేషన్ అవి ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి. ఎంతో కొంత కరెంట్ అయితే దొబ్బేస్తాయి కదా మన దగ్గర నుంచి, మనకు తెలియకుండా ఆన్లో ఉన్నంత సెన్సార్లు వర్క్ చేస్తున్నానికి ఏవో ఉంటాయి ఇక వాటికి. మరి ఎప్పుడు 150 లోపలనే వస్తుంది కదా ఈ సీజన్లో స్పెషల్గా. చూసిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇది యూనిట్స్ మనము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మైనస్ చేసినాక 178 యూనిట్స్ ఖర్చు పెట్టినామంట ఎక్స్ట్రా. ఎక్స్పోర్ట్ చేసిన 204. అంటే మనకి ఎక్స్పోర్ట్ చేసినాం కదా తక్కువ ఉంది, ఎక్కువ రావాలి. కానీ ఎందుకు అట్లా అంటే పైన దుమ్ము పడినట్టుంది మన దగ్గర. యాక్చువల్ ఎవ్రీ మంత్ క్లీనింగ్ వస్తారేమో కదా? 3 months ఒకసారి వస్తారు. ఓకే. ఎవరికైనా కావాలంటే నన్ను అడగమని చెప్పి తెలిసి నేను రిఫరల్ కోడ్ పంపిస్తాను. మాకు డబ్బులు వస్తే మీకు డబ్బులు వస్తాయి. సోలార్ మంచిగా వాళ్ళు ఏ కంపెనీ చేస్తారు అట్లా మెయింటెనెన్స్ చేస్తే వాళ్ళు మంచిగా చేస్తారు. 5 years 3 years ఉంది, వాళ్ళు నాకు గుర్తుకులేదు. సో కంపెనీ పేరు కమెంట్ బాక్స్లో అడిగిన వాళ్ళు బట్టి అమ్మా చెప్పేసి ఇట్లా మీరు పోయి కొట్టేసుకుంటారు. మీకు తనే ఏం రాదు. మీరు కొంటే కూడా అదే ప్రైస్ వస్తుంది. కాదు అదే ప్రైస్ కాదు, రెఫరల్ చేస్తే తక్కువకి ఇస్తారు. ఇంకా వాళ్ళకి కూడా డిస్కౌంట్ ఇస్తారు, నాకు కొంచెం డబ్బులు ఇస్తారు. ఓకే. కాబట్టి ఇద్దరికి 2 side బెనిఫిట్ ఉంటుంది. నాకు కామెంట్ బాక్స్లో నుంచి డిఎం చేసి వాళ్ళ నెంబర్కి వాళ్ళ కరెంట్ బిల్ ఎంత వస్తుంది, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ లొకేషన్, పిన్ కోడ్ పెడితే అవి వాళ్ళకి పెడితే రిఫరల్ కోడ్ వాళ్ళ రిఫరల్ నుంచి వాళ్ళే కాల్ చేస్తారు. కావాలో వాళ్ళు పర్సనల్ గా మన ఇన్స్టా పేజ్ లో మన డిఎం చేస్తే